ఎల్లమ్మ నల్లా మేకపోతులు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ బెల్లము శాఖలు నీకు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ బెల్లము శాఖలు నీకు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ చెయ్యాలమ్మ చెయ్యాలమ్మ చెయ్యాలో రేణుకా ఎల్లమ్మ పూజలు చెయ్యాలా మా ఊరాల తల్లికి పూజలు చెయ్యాలా మా ఊరాల ఎల్లమ్మో నీకు మనసు నిండా మొక్కులమ్మ అమ్మా మా ఊరాల ఎల్లమ్మో నీకు మనసు నిండా మొక్కులమ్మ దండాలు దండాలు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ దండాలు దండాలు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ మమ్ము దయతోడా దూడవమ్మ తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ దయతోడా దూడవమ్మ తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ ముత్యాల తలంబ్రాలు సత్యాన బోనాలు ఎలకోటి పాములట పడిగ విప్పి పాములన్నీ తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ పడిగ విప్పి పాములన్నీ తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ నీకు తల మీది గొడుగులట తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ తల మీది గొడుగులట తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ దండాలు దండాలు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ దండాలు దండాలు తల్లి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ తల్లి రేణుకెల్లమ్మ మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి 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 పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి బంతి పువ్వుల మాడలు తెచ్చి భక్తిత మొక్కి చేసేమమ్మ గనగన గనగన గంటలు కొట్టి గణముగ పూజలు చేసేమమ్మ గన 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 గంటలు కొట్టి గణముగ పూజలు చేసేమమ్మ గణగణ గణగణ గంటలు కొట్టి గణముగ పూజలు చేసేమమ్మ మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి కృతాయుగమున రేణుకమ్మవు త్రేతాయుగమున సీత విరాటివి ద్వాపర యుగమున ద్రౌపది దేవి కలియుగంబున కనకదుర్గవు ద్వాపర యుగమున ద్రౌపది దేవి కలియుగంబున కనకదుర్గవు ద్వాపర యుగమున ద్రౌపది దేవి కలియుగమున కనకదుర్గవు మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి భక్తిత మొక్కిన భయ
ఆకలి తీర్చే తల్లివి నీవే నమ్మిన భక్తుల అమ్మవు నీవే ఆకలి తీర్చే తల్లివి నీవే మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినది బంగారు పల్లకి తల్లి రేణుకెళ్ళమ్మ గండ దీపము వెలిగించేమో ఘటము కుండలు పెట్టేమమ్మా నిన్ను వర్ణించ ఎంతటి వారం నీరజాక్షిని దయదూపమ్మ నిన్ను వర్ణించ ఎంతటి వారం నీరజాక్షిని దయదూపమ్మ నిన్ను వర్ణించ ఎంతటి వారు నీరదాసిని దయదూపమ్మ మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ తల్లి ఎక్కినది రేణుకెళ్ళమ్మ. బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ ఎల్లమ్మ ఈ లోకమాతవు నీవమ్మ ఎల్లమ్మ ఈ లోకాలు కావగరావమ్మ ఎల్లమ్మ ఈ లోకమాతవు నీవమ్మ ఎల్లమ్మ ఈ లోకాలు కావగరావమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఆ, పట్టు చీరేలమ్మ నీకు పట్టు రైకేలమ్మ పట్టు చీరేలమ్మ నీకు పట్టు రైకేలమ్మ రవ్వల గాజులమ్మ నీకు రత్నాల దండాలమ్మ రవ్వల గాజులమ్మ నీకు రత్నాల దండాలమ్మ బంగారు గాజులు ఎల్లమ్మ భక్తుల పూజాలు బంగారు గాజులు ఎల్లమ్మ భక్తుల పూజలు ఎల్లమ్మ చల్లని తల్లివి నీవమ్మ ఎల్లమ్మ మా సక్కని తల్లివి మాయమ్మ ఎల్లమ్మ సల్లని తల్లివి నీవమ్మ ఎల్లమ్మ చక్కని తల్లివి మాయమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ ముత్యాల ముక్కు పోగు నీకు ముంజేతి కడియాలమ్మ ముత్యాల ముక్కు పోగు నీకు ముంజేతి కడియాలమ్మ మానేడు గవ్వాలమ్మ నీకు మల్లెల దండాలమ్మ గ్రామాలలో ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతలు ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతలకు ఇచ్చిన ప్రాతినిధ్యం మనం ఆ ప్రభావం వేరే దేవులకు కూడా చాలా తక్కువ ఇస్తాం. అంటే గ్రామ దేవతలు ఈ గ్రామాలను కాపాడాలని కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్కృతి మన దగ్గర నడుస్తూ ఉంది.
ఈరోజు రేణుకా ఎల్లమ్మ దేవాలయం నరసింగాపురంలో కళ్యాణోత్సవానికి వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. హిందూ ధర్మంలో మనందరం కూడా మన సంస్కృతిలో ఒక విషయం ఆలోచించుకున్నట్టయితే ఒక మానవతా దృక్పథం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒక పండగ మనం చేస్తున్నామంటే దానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు చేసుకున్నా కానీ దాదాపు కొన్ని వందల కుటుంబాలు ఈ పండుగ ప్రత్యేకంగా చేసుకుంటూ ఉన్నాయి. మన కుటుంబాలు కాకుండా దానికి ఆసరా ఉన్న అనేక రకమైన కమ్యూనిటీలు జాతర దగ్గర గొర్రెలు తీసుకుంటూ ఉన్నాము, కిరాణా కొట్ట సామాన్ తీసుకుంటూ ఉన్నాము. అంటే ఒక మనం కాకుండా విభిన్న కులాలు కులవృత్తులు బ్రతికే ఆచారం మన సాంప్రదాయం. అది ఏ ధర్మంలో కూడా లేదు. మన వేరే మతాలను కించపరచాలనే ఉద్దేశం కాదు. మనకు ప్రతిరోజు పవిత్రమైంది. వారానికి ఒక దేవుడు ఉన్నాడు. మరి మిగతా వాళ్ళకు కేవలం వారానికి రెండు రోజులే పవిత్రంగా చూస్తూ ఉన్నాం. మరి ఆ విధానం ఏదైతే ఉన్నదో హిందూ ధర్మం అనేది మన సంస్కృతి అనేది ఒక భారతీయ సంస్కృతి, మానవతా ధర్మం, మానవ విలువలు ఎక్కువ జోడించేదే. మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం గ్రామాలలో మనం పండుగల పట్ల స్పందిస్తూ ఉన్నాం, కానీ మన చుట్టూన మన సోదరుల్ని కొన్ని వందలాది మందిని మతం మార్పిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న మతం కాదు, ఇక్కడి మతం కాదు, క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికి అనేక రకాల కుయుక్తులు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రాజకీయ కోణంలో జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా తెలుగుదేశం కావచ్చు, దాన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక ఇంట్లోంచి ఒక అన్నదమ్ములు విడిపోతేనే మనం ఎంత బాధపడతా ఉన్నామో, మరి ఈ ధర్మంలోకి వెళ్ళి వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు ఈ హిందూ ధర్మాన్ని, ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలను, ఈ దేవుళ్ళను అందరినీ పూజించుకున్న తర్వాత పూజా విధానం కాకుండా పూర్తి మన సంస్కృతి అన్ని రకాల పక్కకు పెడతా ఉన్నాం. ధర్మం మారితే, మతం మారితే పుస్తలు వేసుకొని ఇవ్వడం లేదు, బొట్టు పెట్టుకొని ఇవ్వడం లేదు, మట్టెలు పెట్టుకొని ఇవ్వడం లేదు. అంటే ఓ రకంగా ఈ దేశంకు, ఈ దేశ సంస్కృతి మనం దూరం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. దయచేసి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడడానికి భయపడే పరిస్థితి మతాల గురించి. మనం సెక్యులరిజం కరెక్ట్ అయినప్పుడు ఏ మతంలో ఉన్న వాళ్ళు ఆ మతంలో ఎందుకుంటో కూడా ఒకసారి ఆలోచించాలి. రోజు గోవును మొక్తాం, ఆవును పూజిస్తాం, ఆవుకు దండం పెడతాం, దాన్ని కోస్తే మాట్లాడడం, మనం దాన్ని తింటే మాట్లాడడం, ఇవన్నీ మాట్లాడితే మతం అంటా ఉన్నారు, ధర్మం అంటా ఉన్నారు. నిజంగా కూడా ఆత్మశుద్ధిగా ఆలోచించాలి. మిగతా పార్టీ నాయకులు సెక్యులరిజం మీద ఆలోచన విధానం ఏదైతుందో, సెక్యులరిజం పేరు మీద ఒక మతాన్ని లేకుండా ఒక ధర్మాన్ని అనగదొక్కడం కాదు, ఒక మతాన్ని అనగదొక్కి ఒక ధర్మాన్ని అనగదొక్కి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి కేవలం అది రాజకీయ ఓటు బ్యాంక్ కోసం అవుతా ఉన్నది. నిన్న కూడా మేము చెప్తా ఉన్నాం, మతం లేదు, ఆ మతంలో కులం లేదు, కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు మతపరంగా రిజర్వేషన్ కల్పిస్తే కూడా ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడాలి. అది ఏదైతే ఉన్నదో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బలహీన వర్గాలు ఏవైతున్నాయో ఇక్కడ ప్రత్యేకంగా గౌడ కమ్యూనిటీస్ ఎలా చేస్తూ ఉన్నారు, ఆ నష్టం జరిగేది వాళ్ళకి. ఒక పాత శాస్త్రం ఉన్నది, పాత సామెత ఉన్నది మన దగ్గర, మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే ఏమైతే మజ్జిగ పలసపడుతుంది. 12% ముస్లింస్ రిజర్వేషన్ అవుతున్నది బీసీ యూ గ్రూప్లో, అతి ఎక్కువ లాభపడేది ఆ కమ్యూనిటీ. మరి దాన్ని మత కోణంలో చూడకుండా, కనీసం డెవలప్మెంట్ కోసం అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ధర్మాన్ని కాపాడడానికి కూడా మనందరం ప్రయత్నించాలి. దయచేసి గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే ఉన్నదో ఈ పండుగలు, ఆచారాలు, ఈ ధర్మం పోయిన తర్వాత ఇలా ఒక 100 మంది నుంచి ఒక 20 మంది 30 మంది పోయిన తర్వాత ఈ ధర్మానికి లేకుంటే ఇక్కడున్న ప్రజలకు లేకుంటే ఈ మన జీవన విధానానికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే వాటిల్లే పరిస్థితులు కనుక దాన్ని కూడా ఆలోచించి మనం జరిగే మత మార్పులను కూడా ఆపాల్సిందిగా ప్రత్యేకంగా కూడా గ్రామీణ ప్రాంత ప్రజల్ని, అన్ని కుల సంఘాలను కూడా మేము కోరుతాం. ఈరోజు నరసింగాపూర్ గ్రామంలో గౌడ కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ సిద్ధోగ మహోత్సవానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు, అలాగే వివిధ హోదాల్లో విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ యొక్క గ్రామం పక్షాన మరియు గౌడ కమ్యూనిటీ పక్షాన వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క ఏవైతే ప్రతి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకసారి జరుపుకునే ఈ సిద్ధోగ మహోత్సవాన్ని ఇక్కడ ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ ఈ యొక్క దేవునికి పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే ఈ సిద్ధోగ మహోత్సవానికి వివిధ హోదాలో ఇచ్చేస్తున్నటువంటి అన్ని పార్టీల నాయకులకు మరియు గౌడ సోదరీమణులకు ఈ పండుగకు ముఖ్యంగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కుల సభ్యులందరికీ కూడా మా యొక్క గ్రామ పంచాయతీ తరఫున కాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ సుస్వాగతాలు తెలియజేస్తూ పూజిస్తున్నాం. రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు
ఆదిన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరియు గౌరవనీయులు పెద్దలు రేవుల మల్లికార్జున గారు మరియు గౌరవనీయులు పెద్దలు మాత సత్యయ్య గారు మరియు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ యొక్క ఎల్లమ్మ టెంపుల్ ఆలయానికి వచ్చి మరి హిందూ ధర్మం సంస్కృతి గురించి అన్నగారు చెప్పిండ్రు. మరి అలాగే మనం కూడా చాలా బాధపడుతున్నాం. మన కుటుంబంలో మన అక్కలు మన అన్నలు మన తల్లులు చెప్తే వినడం లేదు. అయితే ఏం చేస్తారంటే ఒక హిందూ ధర్మానికి దూరంగా ఇలా ఇంకొక మతానికి పోతారు. ఇంకొక మతానికి పోతే మనం ఇంట్లో పండుగ చేసుకుంటే అమ్మ తినమంటే ఏమంటారు అంటే నేను తినను అంటుంది. మరి హిందువుగా తయారు చేసింది కూడా మన తల్లి. ఏదైతే మన తల్లి చిన్నప్పటి దేవుడికి మొక్కమంటుంది, కొబ్బరికాయ కొట్టమంటుంది, మన హిందూ సంప్రదాయ దేవుళ్ళు పూజించమంటుంది, అన్ని రకాలుగా చెప్పిన తల్లి ఇలా ఈ యొక్క మత మార్పిడి అనేది ఏదైతే వచ్చిందో ఈ మత మార్పిడిలో తల్లి ఇంకొక మతానికి మారిపోయినప్పుడు మరి కుటుంబం ఎంతగానో బాధపడుతుంది. మరి అలాంటి పరిస్థితి మనకు ఏర్పడ్డది. ఎందుకంటే ఈ యొక్క మతవాద శక్తులు ఇలా తయారై కుటుంబాల్ని విచ్ఛిన్నంగా విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి కూడా ప్రభుత్వం మరి వాళ్లకు తొత్తిగా మారి మరి రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి హిందువులు అనేవాళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి. మనం ఇంత పెద్ద దేవాలయాలు ఎందుకు కట్టుకున్నాం, మరి మనకు ఈ దేవుణ్ణి చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాల నుంచి మనం పూజించినాం, బతికినాం. మరి ఈనాడు విదేశ వాళ్లకు ఇదే ఒక మతాన్ని మనం ఎందుకు అవలంబించవలసి వస్తుంది. మరి దాన్ని కూడా మనం అందరం కూడా మనం ఒక ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇటువంటి వాళ్ళను కొంచెం దూరం చేయడానికి అందరం ప్రయత్నం చేయాలి.